తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక విశేష రీతిన ఆధ్యాత్మిక బలాన్ని దయచేసి నీ బిడ్డమైనటువంటి మా ప్రార్థనలు చూచుచున్న, పరిశీలన చేసే, పరీక్షించే సమస్య విరిగిన నీ దృష్టికి అంగీకారయుక్తమగినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన మనం చదువుకొనిన ఈ 2 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చదవండి. అతిగా 18వ అధ్యాయం 9వ వచనంలో తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పాను. గమనించండి ప్రియులారా, నాథుడు, విమోచకుడు, రక్షకుడైనటువంటి యేసయ్య ఆయా సమయాల్లో ఆయా స్థితిగతులను బట్టి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే కొన్ని సందర్భాల్లో ఒక్కరితోనే మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అంటాడు కదా, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అంతా బాగుంది కానీ అంటూ ఆయన ఒక్కడితో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్య జనులారా అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, స్వామి యేసు ఆయా సమయాల్లో కనుక జ్ఞాపకం చేస్తే ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒకరితో మాట్లాడుతున్నారు, ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు, కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు, అనేకులతో కనుక చూసినట్లయితే మాట్లాడుతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాం. అయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నైతే కొంతమందితో అంటే ఒకే విధమైనటువంటి ఆలోచనలు, ఒకే విధమైనటువంటి అభిప్రాయాలు, ఒకే విధమైన లక్షణాలు కలిగినటువంటి కొంతమందితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వీరు, ఏంటి వీరుకున్నటువంటి లక్షణము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వారి గురించి చెప్తూ అన్నారు కదా, తామే నీతిమంతులని అతిగా చూస్తే వారు ఆలోచన చేస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్, దే ఆర్ ద రైచియస్. వారు మాత్రమే నీతిమంతులు అనేటువంటి వెర్రి ఆలోచనలో వారు కనబడుతూ ఉంటారు. చూడు, సెకండ్ వారు చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతరులైనటువంటి వారిని తృణీకరిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ నీతిమంతులు అని చెప్పుకునేటువంటి ఇతరులను తృణీకరించేటువంటి వీరితో అతిగా యేసయ్య చెప్పుచున్నటువంటి ఈ దినాన ఉపమానం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళేది. చాలా సంతోషం అండి. ఇక్కడ
ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి కనుక చూసినట్లయితే దేవాలయానికి వెళ్ళారు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, వారి గురించి వివరణిస్తూ అంటాడు కదా, వారిలో ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన్ని కూడా జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కూడా దేవుని యొక్క మందిరానికి ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క మందిరానికి వచ్చాము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, వచ్చినటువంటి మనము ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించేటువంటి వారికి ఉండాలి. ఎందుకనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇద్దరు మనుషులు వచ్చారంట. ఒక ఆయన పరిసేయుడు, మరొకడు సుంకరి అనేటువంటి మాట తెలియజేస్తుంటే వచ్చినటువంటి మనము పరిసయ్యుల జాబితాలో ఉంటున్నామా లేదంటే సుంకర జాబితాలో ఉంటున్నామా అనేటువంటిది మన ముందర ఉన్నటువంటి ప్రసంగం అనేటువంటిది నిర్ణయించేటువంటిదిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి వీరు చేయించినటువంటి పని గురించి మాట్లాడుతూ అంటాడు కదా, 11వ వచనం చదవండి. అదిగా పరిసేయుడు నిలవబడి అంటున్నాడు కదా, దేవా నేను చోరులను, అదిగా అన్యాయస్తులను, అదిగా సతే వ్యభిచారులైనటువంటి ఇతరుల వలె కాకుండా ఈ సుంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఒకటి వీడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే నేనే నీతిమంతుడు అనుకున్నాడు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే నా ఇరుగు పొరుగు వారందరూ కనుక చూస్తే ఎందుకు పనికిరానిటువంటి వారు, ఏ విధమైనటువంటి ఎన్నిక లేనిటువంటి వారు, ఏ విధమైనటువంటి పరిశుద్ధత పవిత్రత అనేటువంటిది లేనటువంటి నీచులు, దౌర్భాగ్యులు అనేటువంటి వెర్రి ఆలోచన కలిగి ఉంటే మాత్రమే కాకుండా వీడు చేయించినటువంటి మరొక ఆలోచన కనుక జ్ఞాపకం చేస్తే పిల్లారా, దేవుని మందిరంలో నిలబడి అంటున్నాడు కదా, దేవా నేను చోరుల వలె అయినను, అన్యాయస్తుల వలెనను, వ్యభిచారుల వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి పిల్లారా, పరిశుద్ధ గ్రంథం అంటున్నటువంటి మాట కనుక చూసుకున్నట్లయితే ఒకడు తన తట్టు తాను చూచుకున్న ఎడల తన యందు తనకు ఏ దోషమును కానరాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ సువార్తల్లో అది కలిసి ఆత్మదేవుడు ఆయా సమయాల్లో తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే మీ వైపు మీరు చూసుకుంటూ మీ గురించి మీరు తీర్పు తీర్చుకోవటం కాదు, కానీ మీ యొక్క జీవితం అనేటువంటి తీర్పు తీర్చు నిమిత్తమై మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే సమస్యాన్ని ఎరిగిన సమస్యను చూచుచున్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని చేతికి మిమ్మల్ని అప్పగించుకోవాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మా పాస్టర్ గారి గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, నేనేం చెప్తాను, మా పాస్టర్ గారు అంత మంచివాళ్ళు ఇంకొకరు లేరు అనేటువంటి మాటను చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. ఇంకోటి గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఏం చెప్తాను, వాళ్ళకంటే దౌర్భాగ్యులు వేరొకరు లేరు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అదే దేవుడు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఏదైతే న్యాయమో, ఏదైతే అతిగతిస్తే ఖచ్చితంగా ఉన్నదో అదే తెలియజేసేటువంటి వాడిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ వీడు మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూసినట్లయితే చోరుల వలైనను, అన్యాయస్తులైనను, అతిగతిస్తే వ్యభిచారుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నానంటూ తనకు తాను తీర్పు తీర్చుకుంటా ఉంటుంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేసినటువంటి మాట కనుక చూస్తే చదవండి. అతగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో ఆయన కదా, పనికి మాలిన వారి గురించి అది కలిస్తే ఆయనే ఎరుగును. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు, మరొకరి గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. పైపెచ్చు ఇక్కడ యోబు గ్రంథకర్త మాట్లాడుతూ 11వ అధ్యాయము 11వ వచనం అంటాడు కదా, పనికి మాలిన వారి గురించి ఆయనే ఎరుగును. ఎవరు చోరులు, ఎవరు వ్యభిచారులు, ఎవరు అన్యాయస్తులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు దేవుని యందు భయం లేనటువంటి వారు అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండవచ్చు. మనం తీర్పు తీర్చాల్సినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి విడి చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే నేను వ్యభిచారి వలె ఉండనందుకు, మరొకలాగా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఎవరైతే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీతిమంతులని చెప్పుకున్నారో, యథార్థవంతులని చెప్పుకున్నారో, పరిశుద్ధులని చెప్పుకుంటా ఉన్నారు, అటువంటి వారి గురించి ప్రభు అయినటువంటి యేసయ్య ఒకానొక దినాన తెలియజేసినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో 25వ వచనంలో ఆ క్రింది వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఇదే పరిసయ్యుల గురించి, ఇదే శాస్త్రుల గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనేటువంటి మాట తెలియజేస్తుండవచ్చు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళ గురించి మేము చాలా మంచి వాళ్ళు అనుకున్నారు.
అయితే సమస్తాన్ని ఎరిగినటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు కదా, వేషధారులైనటువంటి వారులారా అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడలేం. ఏంటి వీళ్ళ వేషధారణ, ఏంటి వీళ్ళలో ప్రభు అయినటువంటి యేసయ్య చూసినటువంటి ఆ దుస్థితి అనేటువంటిది కనుక చూస్తే పిల్లారా చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు తెలియచేయబడుతుంటాయని చూడండి. అక్కడ అయినట్టు కదా, యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. అయితే తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చాను అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళారా, ఒకానొక దినమున యేసయ్య చేసినటువంటి పని గురించి సువార్తికుడైనటువంటి యోహాను మాట్లాడుతుంటారు కదా, తెల్లవారగానే. అంటే నేను అనుకుంటాను ఆదిగా కనుక చూస్తే సుమారుగా 5:30-6:30 సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే యేసయ్య యెరూషలేము దేవాలయానికి వచ్చాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడలేదు. ఎప్పుడైతే యేసయ్య యెరూషలేము దేవాలయంలోకి రావడం జరిగిందో అక్కడ జరిగినటువంటి పని గురించి సువార్తికుడు రాస్తూ అంటాడు కదా, ప్రజలందరూ యేసయ్య దగ్గరకు వచ్చారట. ఎందుకోసం వచ్చారనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడు. ఎప్పుడైతే వీరందరూ రావటం జరిగిందో వీళ్ళని చూసినటువంటి యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే వారికి వాక్యం అనేటువంటిది బోధిస్తూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ప్రభు అనేటువంటి యేసయ్య బోధిస్తూ ఉన్నాడు, ప్రజలైనటువంటి వారు వింటా ఉన్నారు. సమయం అనేటువంటిది ఈ రీతిగా ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఆల్ ఆఫ్ సడన్ అనుకోని రీతిగా అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకో అయితే కొంతమంది శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు ఒక స్త్రీని తీసుకుని వచ్చినటువంటి వారే వారందరి మధ్యలో నిలవబెట్టారండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దేవాలయంలో యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. అంటే బోధించుచున్నటువంటి సమయంలో వీరేం చేశారు, బోధ కూడా నీ బోధ కాస్త ఆలస్యమైన పర్లేదు, అలా ఆపు, మా ముందర ఒక సమస్య ఇచ్చబడింది, ముందు దానికి తీర్పు ఏంటో నువ్వు తీర్చు అంటూ వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆమెను తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టారనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆమెను తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టారో మధ్యలో నిలబెట్టినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే పిల్లలు వీరు అంటున్నారు కదా, బోధకుడా ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాను, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అనేటువంటి మాటను తెలియచేసినటువంటి సమయంలో యేసయ్య మౌనంగా ఉన్నటువంటి సమయంలో వీరు చేయుచున్నటువంటి పని కనుక చూస్తే చదవండి 8వ అధ్యాయము 7వ వచనంలో వారు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే వారాయనను పచ్చు వదలక అడుగుచుండగా ఆయన అతిగా తల ఎత్తి వారితో మాట్లాడుతూ అన్నాడు కదా, మీలో పాపము చేయనటువంటి వాడు ఆమె మీద మొదట రాయిని వేయండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎప్పుడైతే వీరందరూ ఆమెను తీసుకురావడం జరిగిందో, ఎప్పుడైతే ఈమెను రాళ్ళతో కొట్టాలనే మాట చెప్తూ జరుగుతుందో అప్పుడు యేసయ్య అన్నాడు కదా, మోషే చెప్పినటువంటి మాట ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపడం న్యాయమే, అయితే ఈ రాళ్లతో కొట్టి చంపడానికి మనం ఒక పద్ధతి పెట్టుకుందాం, మనం ఒక నియమాన్ని పెట్టుకుందాం. ఏంటి ఆ నియమం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే పాపము చేయని వారెవరో వారు రాయితో కొట్టండి అనేటువంటి మాటలను తెలియజేసినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్దవారు మొదలుకొని చిన్నవారు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒకరిని వెంబడించి ఒకడు అక్కడ నుంచి వెళ్ళిపోయి యేసు ఒక్కడే అక్కడ నిలిచి ఉండేను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వ్యభిచారం మందు పట్టుకున్నామని ఏ స్త్రీ గురించి అయితే తీసుకుని వచ్చారో వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇదే విధమైనటువంటి పాపంలో అంటే అన్యాయం అనేటువంటి దానిలో, అక్రమం అనేటువంటి దానిలో, దౌర్జన్యం అనేటువంటి దానిలో, దోపిడీ అనేటువంటి దానిలో వీరు మునిగిపోయినటువంటి వారిగా ఉంచి ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే వాస్తవానికి వీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కాని మార్గం అనేటువంటిది దానిలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో నిజంగా వారిని ప్రేమించినటువంటి వారు కనుక ఉన్నట్లయితే, నిజంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారి ఉన్నట్లయితే వీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే వారిని తీసుకుని వచ్చి చంపడం కాదు. అన్యాయం చేసిన వాళ్ళందరూ చంపుకుంటూ పోతే, అన్యాయం చేసిన వాళ్ళందరూ చంపుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఒక్కడును లేడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అదిగా అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఒక్కడు కూడా మిగిలేటువంటి అవకాశం అనేటువంటి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతుంటాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాననే మాట తెలియజేస్తుండొచ్చు. పాపుల కోసం వచ్చారు, వ్యభిచారుల కోసం వచ్చారు, సుంకరుల కోసం వచ్చారు. అదిగా కానీ చూసుకులైతే ఇబ్బందిలో ఉన్నటువంటి వారి కోసం నేను వచ్చాను
వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, ధర్మశాస్త్రం అనేటువంటిది నీ యొక్క హృదయంలో కనుక నిజంగా కనుక ఉన్నట్లయితే, నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎదుటి వారి మీద నిందల మోపడం అనేటువంటిది పక్కన పెట్టి, మనం చేస్తున్నటువంటి మన జీవితంలో పెద్ద పొరపాటు ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎల్లవేళలా వాడి గురించి, వీడి గురించి, ఈమె గురించి, ఆమె గురించి ఏదో ఒక నిందలు మోపుతా ఉన్నాం. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు అయినటువంటి యెహోవా మాట్లాడుతుంటాడు, మీరు మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన అంట కదా, మీలో ప్రతివాడును తన ఎదుటివాళ్ళు తప్పులు పట్టవలని బహుగా ప్రయాసపడుతున్నాడు. ఎందుకోసం ప్రయాసపడుతున్నాడంటే తిండి కోసం కాదు, బట్ట కోసం కాదు, ఒక మంచి జీవితం జీవించడం కోసం కాదు. ఎందుకోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఎదుటి వారిలో తప్పులు పట్టాలి అనేటువంటి ప్రయాసపడుతున్నారనే మాట తెలియజేస్తుంటాను చూడాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి వారు, దేవునితో సహవాసం చేసేటువంటి వారు, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారి యొక్క జీవితాలు అనేటువంటిది ఎలా ఉంటవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, తప్పు చేసినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించేటువంటి వారిగా కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. ఒకానొక దినాన జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తారు. అయితే ఆది కాండంలో సర్వశక్తివంతుడు చూచుచున్న దేవుడు అనేటువంటి యెహోవా అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి వాడే, అబ్రహాంతో కొన్ని విషయాలు మాట్లాడినటువంటి వాడే. ఆయన ప్రయాణం అనేటువంటిది ముందుకు కొనసాగించచ్చు. 4 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆయన ప్రయాణం అనేటువంటిది ఆపి, ఆ తర్వాత వెనకాల వచ్చుచున్నటువంటి అబ్రహామును చూసి, అబ్రహామ, అసలు నేను ఎందుకోసం వచ్చానో ఆ సంగతి నీకు చెప్పడం మర్చిపోయాను, ఆ సంగతి నీకు చెప్పాలనుకున్నాను, విను అంటూ ఆయన అంటాడు, సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి బాగాలేదు, వాళ్ళని నేను నాశనం చేయటానికి వచ్చాను అన్నాడు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏమన్నాడు, నిజమేనైనా, నేను కూడా బాగా విన్నాను, వాళ్ళ పరిస్థితి అసలు ఏం బాగాలేదట, మొన్నొచ్చినప్పుడే చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను, ఇప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకుని మరలా వచ్చావు, ఇప్పుడే చంపేసే అన్నాడా? అనలేదండి ప్రియులారా. దేవుని భయం కలిగినటువంటి, అనేకుల యొక్క రక్షణార్థమైన ఆసక్తి, ఆతృత కలిగినటువంటి, యువకుడు నశించకూడదు అనేటువంటి ప్రేమ కలిగినటువంటి అబ్రహాము చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, అది చూస్తే నీతిమంతులతో అనీతిమంతులైనటువంటి వాడిని చంపావనేటువంటి నింద నీ మీదకి రాకున్నట్లు ప్రభువా, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉన్న ఎడల, 50 మంది నీతిమంతుల విషయమే ఆ పట్టణమును కాపాడవా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవితాలు కనుక జ్ఞాపకం చేస్తే, కొన్ని సందర్భాలు ఎంత కఠినంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత చండాలంగా మన జీవితాలను మనం రూపాంతరీకరించుకుంటా ఉంటే క్రీస్తు ప్రేమైనటువంటి వారు కొన్ని సందర్భాల్లో మన తోడపుచ్చినటువంటి అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అదిగా తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పిల్లలు కావచ్చు, శ్రమ పడుతుంటే, ఇబ్బంది పడుతూ ఉంటుంటే, కఠినమైన హృదయం కలిగి మనం ఏం చెప్తామంటే, వాడికి అలాగే జరగాలి. మన రక్త సంబంధికులు, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన బిడ్డల విషయంలోనే మనం ఏం చేస్తాం, వారికి అలాగే జరగాలనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏ విధమైనటువంటి బంధుత్వం అనేటువంటిది లేకపోయినా కానీ, అదిగా చూస్తే సాటి ప్రజలైనటువంటి వారు రక్షింపబడాలనేటువంటి ఒకే ఒక ఆలోచన, కోరికను బట్టి అబ్రహాము చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, నాదా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే 40 మంది 30 మంది అంటూ బేరమాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమ వాళ్ళ ఆయన మాట్లాడుతుంటాడు, అయా ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను అనేటువంటి నేను నీతో మాట్లాడ తగ్గించుచూ ఉన్నాను అయా అంటూ ఇంకా కనుక చూస్తే తాను ఎంతగానో తగ్గించుకుంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాను. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే, ప్రభువా నీవు కోపపడని ఎడల నేను ఈ ఒక్క మారు మాత్రమే మాట్లాడదను అంటూ అదిగా కానీ చూస్తే ఎంతగానో తగ్గించుకుంటూ ఆ యొక్క పట్టణం విషయమే ఆయన కానీ చూస్తే జోగాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, మా తండ్రి అబ్రహాం, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పరిసయ్యులు యూదులైనటువంటి వారు, మేము అబ్రహాము సంతానము, అబ్రహాము సంతానంగా నిజంగా కనుకున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీరిలో ఏం లక్షణాలు ఉండాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము కలిగినటువంటి ప్రేమ అనేటువంటిది ఉండాలి, అబ్రహాము కనపరిచినటువంటి కనికరం అనేటువంటిది, క్షమాపణ అనేటువంటిది, వాత్సల్యత అనేటువంటిది కలిగి ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలి. చూడాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తమను తాము గొప్పగా ప్రదర్శించుకోవాలా, ఎదుటి వారి మీద నిందలు మోపాలా, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బందిని బట్టి పైచాచిక ఆనందం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు ఈమెను పట్టుకొని వచ్చి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వ్యభిచారం అందు పట్టుకున్నాము, ఈమెనేం చేద్దామనేటువంటి మాట తెలియజేస్తుంటే, యేసయ్య అన్నాడు కదా, పాపము చేయని వాడు రాయి వేయండి అంటూ నేల మీద రాయటం మొదలుపెట్టాడు.
క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే రాయటం మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి వారందరూ కనుక జ్ఞాపకం చేస్తారు. ఒక్కొక్కడుగా కనుకైతే తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు వారు వెళ్ళారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే దానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక చూస్తే చదవండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము 2వ భాగాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ సమాధానం అనేటువంటిది తెలియచేయచ్చు ఉంటాను. ఇప్పుడు దాకా చంపాలనేటువంటి వారు, రాళ్ళు ఎత్తినటువంటి వారు, మహాకోపంతో అధిక కంచుతో ఊగిపోయినటువంటి వారు ఆ రాళ్ళు అక్కడ పడేస్తే వెనుదిరిగిపోవటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనము 2వ భాగాలు అంటారు కదా, యెహోవాయే హృదయములను. కారణం అదండి ప్రియులారా, కారణం అది ఏంటట, యెహోవాయే హృదయములను పరిశీలన చేసేటువంటి వాడు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన యొక్క స్థితి గురించి మాట్లాడుతుంటారు కదా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మొదటి భాగాన్ని కనుక జ్ఞాపకం చేస్తే హన్నా అక్కడ దేవునికి ఒక స్తుతి కీర్తన పాడుతూ ఆ కీర్తనలు అంటది కదా, యెహోవాయే అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. మూడవదిగా మరొక మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో అన్నట్టు కదా, మనుష్యులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాంతరంగములను అంతరింద్రియములను పరిశీలన చేసేటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటాను. అంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సామెతకారుడు దేవుడి గురించి మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన హృదయములను పరిశీలన చేసేవాడు. అదిగా సమూయేలు గ్రంథకర్త 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, హన్నా అంటది కదా, ఆయన క్రియలను పరీక్షించేవాడు. అదిగా కనిపిస్తే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆయన మనుషుల పైరూపాన్ని కాదు లోపల ఉన్నటువంటి స్థితిని చూచేటువంటి వాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇది నాన్న ఈ వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని ఎప్పుడైతే తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టి వీళ్ళంటారు కదా, ఒక్కొక్కడు వేలెత్తి చూపుతూ ఈమె 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 అని చెప్పని ఆమె వైపు వేలెత్తి చూపుతూ ఉంటుంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ దేవాలయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే యేసయ్య ఆ వ్యభిచారం పట్టబడినటువంటి ఆ స్త్రీని చూస్తలేదు, కానీ ఎవరిని చూస్తున్నారంటే ఎవరైతే ఆమె పాపం చేసింది, తప్పు చేసింది అని చెప్పి చంపాలని తీసుకుని వచ్చారో వారందరినీ చూస్తున్నాడు. అర్థమైందా? యేసయ్య వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆమెను చూడలా. ఎవరిని చూస్తున్నాడంటే ఆ పట్టుకొచ్చినటువంటి శాస్త్రుల పరిశీలన చూస్తున్నాడు. చూసేటువంటి దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏం చెప్పుకున్నా, ఆయన హృదయాంతరంగములను పరిశీలన చేసేటువంటి వాడు, క్రియలను పరీక్షించేటువంటి వాడు, పైరూపాన్ని కాదు అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళందరూ చూశారు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యభిచారమందు పట్టబడిందని ఈమె గురించి చెబుతూ ఉంటుంటే యేసయ్యకు వీళ్ళందరిలో ఏం కనపడాయి అంటే వ్యభిచారం కనపడింది, దొంగతనం కనపడింది, అదిగా అన్యాయం కనపడింది, అక్రమం కనపడింది, పాపం ప్రతి విధమైనటువంటి చండాలము దౌర్భాగ్యం అంతా ఎప్పుడైతే కనపడిందో పిల్లార యేసయ్య వాళ్ళు చూచు అంటాడు కదా, మీలో పాపము చేయనటువంటి వాడు మొదట ఈమె మీద రాయి వేయండి అంటూ ఆయన చేసిన పని కనుక జ్ఞాపకం చేస్తే క్రిందకు వంగి తన వేలుతో వాళ్ళ యొక్క క్రియలు అనేటువంటిది రాయిచూ ఉండగా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దాన్ని చూసినటువంటి వీళ్ళు కనుక జ్ఞాపకం చేస్తే తేలు కుట్టినటువంటి దొంగ చందాన కనుక జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట అనేటువంటిది మాట్లాడకుండా ఆమెను ఇప్పుడు దాకా చంపాలని అదిగా నేరసాపం చేసినటువంటి వీళ్ళందరూ వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటూ ఉండటాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ దినాన మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదిగా చూసుకున్నట్లయితే ఎదుటి వాణిలో తప్పులు ఎంచడం కాదు, ఎదుటివాడిని దోషిగా అధిక కంచుతో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయాసపడటం కాదు. మనం నిజంగా క్రీస్తుని ఎరిగినటువంటి వారమైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన యొక్క హృదయంలో కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు అనేటువంటిది నిజంగా నడిపింపబడినటువంటి స్థితిలోనే కనుక ఉన్నట్లయితే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎదుటివాని తప్పులు అనేటువంటి వాటి విషయం పక్కన పెట్టి మనలో ఉన్న తప్పుల గురించి ఆలోచన చేయాలి. ఏ రోజన్నా ఈ పని మనం చేస్తున్నామా? మోకరించి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో ఉన్న తప్పులేంటో నాకు బట్టబయలు చేయాలి.
మనం అది మానేసేసి కనుక చూస్తే సుబ్బారావు బతుకు బాగాలేదు, వెంకాయమ్మ బతుకు బాగాలేదు, పుల్లారావు బతుకు బాగాలేదు అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేసుకోలేతే పనికి మాలినటువంటి ప్రార్థనలు చేసేవారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దైవజనులు అనేటువంటి వారు ప్రకటించుతున్నటువంటి సమయంలో చాలామంది చేసేటువంటి ఆలోచనలు, చాలామంది పలికేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు పిల్లారా వాక్యం అయిపోగానే బయటికి వెళ్ళగానే కనుక జ్ఞాపకం చేస్తుంటే కొంతమంది ఒక మీటింగ్ పెడతారు ముచ్చట్లు, పనికిమాలిన ముచ్చట్లు. ఇంటికి వెళ్ళిపోయి సరదాగా గబాలను తినేసేసి హాయిగా ఒక గంట రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం వచ్చింది. అయితే క్రీస్తు పిల్లలు ఆ గంట ముచ్చట్లైనా చెబుతారు, కానీ ఇంకొక అరగంట ప్రసంగం ఎక్స్టెండ్ చేద్దామంటే ఏంటో అసలు అయ్యగారు ఈ మధ్య టైం అనేది ఆయన కనపడుతున్నట్లేదు, అయ్యగారులు అందరూ ఎట్ట తయారయ్యారు అంటూ బాధపడిపోయేటువంటి వారు, దేశంలో ఉన్నటువంటి బాధలన్నీ వీళ్ళ మీద కూడా పోతున్నట్టుగా ఎక్కడ లేనటువంటి దుఃఖపడేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏంటి దేవాలయం అయిపోగానే అది బయటికి వెళ్ళి చెప్పుకునేటువంటి ముచ్చట్లు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఈరోజు ప్రసంగం అంతా ఆడి కోసమే చెప్పినట్టుంది. ఈరోజు ప్రసంగం అంతా ఈమె కోసమే చెప్పినట్టుంది. ఈరోజు ప్రసంగం అంతా ఆడి కోసం వీడి కోసం అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. నేనంటాను ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకులైతే ప్రసంగం అనేటువంటిది ఆమె కోసమో ఈమె కోసమో ఆయన కోసమో ఈయన కోసం ఇంకొకరి కోసం అయితే నువ్వెందుకు గుడికి రావటం? అర్థమవుతుందా నా బాధ? దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే నీ కోసం కానప్పుడు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఎందుకు దేవుని యొక్క మందిరానికి రావడం అనేటువంటిది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలని మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ఒక విత్తనం అనేటువంటిది, ఒక బీజం అనేటువంటిది అది కలిసితే చక్కగా, అది కలిసితే చీగురించి ఒక చిన్న మొక్కగా, అది కలిసితే ఒక మహావృక్షంగా వర్ధిల్లాలంటే చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే నేలలో పాతి పెట్టబడినటువంటి ఆ బీజం అనేటువంటిది వర్షం అనేటువంటిది పడుచున్నటువంటి సమయంలో ఈ బీజం ఏమనుకోవాలి, విత్తనం ఏమనుకోవాలంటే ప్రతి వర్షపు చినుకు నా కొరకే, ప్రతి వర్షపు చినుకు నా కొరకే. దేవుని యొక్క మాటలు అనేటువంటిది కనుక చూస్తే ఈ ప్రసంగ వేదిక మీద నుంచి వెలువడుచున్నటువంటి సమయంలో మనం అనుకోవాల్సినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ మాట నా కొరకే, ఈ మాట నా కొరకే, ఈ ప్రసంగం అనేటువంటిది నా జీవితాన్ని నేను సరిచేసుకోవటం కోసమే అనేటువంటి మాట అనేటువంటిది మనము ఆలోచన చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉండాలి. చూడండి, అయితే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఆ ఆలోచన చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ మాట ఏమి ఈడికి, ఈ మాట ఏమి ఈడికి, ఈ మాట ఏమి ఈడికి అంటూ అదిగా మన చుట్టూ గొడుగులు పెట్టుకుని మనకి ఏ మాట తగలకుండా చూసుకుంటున్నాం. అందుకే మన జీవితాలు, మన యొక్క హృదయాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే రాతి హృదయాలుగా తయారైపోయినవి, కఠినమైపోయినాయి. కఠినమైనటువంటి హృదయాలను బట్టి మన యొక్క మాటలు బాగట్లేదు, ఆలోచనలు బాగట్లేదు, చూపులు బాగట్లేదు, నడకలు బాగట్లేదు. మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయంటే ఎదుటి వారి మీద నిందలు మోపేటువంటి దౌర్భాగ్యులుగా తయారవుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాయి. ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ధర్మశాస్త్రం గురించి బాగుగా ఎరిగినటువంటి వాడిగా ఈ పరిసయ్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రియులారా ధర్మశాస్త్రం అనేటువంటి దాన్ని ఏమాత్రం వీడు అనుసరించట్లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయము ఇంటికి వెళ్ళా కనుక మీరు చదివినట్లయితే ప్రభు అనేటువంటి యేసయ్య ఈ పరిసయ్యులు శాస్త్రం గురించి మాట్లాడుతూ అంటాడు కదా, వారు మీతో చెప్పున్నది చేయుడి, అయితే వారిలా మాత్రం, అర్థమవుతుందా? వారు మీతో చెప్పున్నది చేయుడి, వారిలా మాత్రం అంటే వీళ్ళు చెప్పటం అయితే చెప్తున్నారు, కానీ క్రీస్తు ప్రియులారా ఆచరణలో మాత్రం ఒక్క పని కూడా చేయట్లా. అందుకే వీళ్ళ యొక్క హృదయాలు అనేటువంటిది కఠినమైపోయినవి. అందుకే కనుక చూస్తే ఎదుటి వారిని నిందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అవ్విధమైనటువంటి స్థితి కలిగినటువంటి వీరు కనుక చూస్తే అతిగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని పట్టుకుని వచ్చి వ్యభిచారంలో పట్టుకున్నామన్నారు. ఇలాంటి పరిచయుడే కనుక జ్ఞాపకం చేస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన అదిగా యేసయ్యను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆహ్వానింపబడినటువంటి సమయంలో యేసయ్య ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినటువంటి సమయంలో కానీ చూస్తే యేసయ్యకి చేయాల్సినటువంటి ఉపచారం ఏం చేయలేదు. అక్కడ కానీ చూస్తే ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలను తన యొక్క కన్నీటితో తడుపుతా ఉండంటే అక్కడికి వచ్చి చూచినటువంటి ఈయన మాట్లాడినటువంటి మాట కానీ చూస్తే ఈమె యవతియో, ఈమె యవతియో. నిజంగా ఆమె ఎవరో తెలియదు అనుకోండి, ఏమనాలి, ఈమె ఎవరండి? అయ్యని నేను పిలుచుకుంటే ఈమె హడావుడి చేస్తుందండి. అమ్మ నువ్వెవరు?
అని అంటే బాగుండేది. అయితే పిల్లారా, వాడి యొక్క హృదయం అనేటువంటిది కనుక చూసినట్లయితే గర్వముతో అహంకారంతో కనుక చూసినట్లయితే ప్రతి విధమైనటువంటి దౌర్భాగ్యంతో నింపబడినటువంటి విధానాన్ని బట్టి వాడి మాటలు ఎలా వస్తుందంటే చండాలంగా వస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. అదే విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఒకడు ఈ దినాన కనుక చూసినట్లయితే దేవాలయానికి వచ్చాడు. క్రీస్తు ప్రియులారా, దేవాలయానికి రావడం అనేటువంటిది సంతోషించాలి. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చదవండి 11వ వచనంలో వీడు అంటాడు కదా, పరిసయుడు నిలవబడి దేవా అంటూ అతిగా కనుక చూసినట్లయితే ఒక లిస్ట్ అనేటువంటిది చదువుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లరా, దానికంటే ముందుగా ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే చూడండి, అనగా 12వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు, తనలో తాను ఈ ప్రార్థన చేసుకొనుచు ఉండేను అనే మాట తెలియజేస్తుండే అని చూడగలం. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటకు ఈ మాట అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవాలయానికి వచ్చి దినాన ప్రార్థన చేయొచ్చు. వాడిని వీడిని తిట్టుచున్నటువంటి ఈ పరిసయుడు అనేటువంటి వాడు ఒక మైక్ పెట్టి పెద్ద పెద్ద కేకలేట్లా వీడేం చేస్తున్నాడు, తనలో తాను గమనించిన పిల్లారా, నెబుకద్నెజరు మీ అందరికీ బాగా తెలుసు. నెబుకద్నెజరు ఒకానొక దినాన్న ఏమని అదిగా అనుకుంటా ఉన్నాడు, ఇంతటి సువిశాలమైనటువంటి బబులోను సామ్రాజ్యం అనేటువంటిది ఇంత బలంగా, ఇంత సస్యశ్యామలముగా, ఇంత ఇబ్బంది లేనటువంటి దానిగా ఉండటానికి కారణం నేను, నా బలం, నా ఖడ్గం, దానికి ఉన్నటువంటి వేగం, ఇదంతా ఎందుకు, నేనే లేకపోతే అని తనలో తాను అనుకొనుచు ఉండగా. ఎవరితో నన్ను అన్నాడు ఆ మాట? నెబుకద్నెజరు తనలోనే తాను అనుకున్నాడు. లూకాసు వార్తలో మనందరం ఎరుగుతాం, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు కనుక చూసినట్లయితే తన ప్రాణంతో ఏమన్నాడు, నా ప్రాణమా, అనేక వస్త్రములకు కావలసినటువంటి ధనము ధాన్యము సమృద్ధిగా నీకు సమకూర్చబడి ఉన్నది కాబట్టి తినుము త్రాగుము సుఖముగా ఉండుమని తనలో తాను ఈ కొట్లను విప్పి పెద్దమైనటువంటి కొట్లను కట్టించేదనని తనలో తాను అనుకొనుచు ఉండగా. చాలా జాగ్రత్తగా ఉండాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఇది నాన్న కనుక జ్ఞాపకం చేస్తే బయట పెద్దగా మాట్లాడినటువంటి మాటల గురించి తీర్పు కాదు, కానీ క్రీస్తు ప్రియులారా ప్రారంభంలోనే 3 విషయాలు చెప్పుకున్నాం. యెహోవా హృదయాలను పరిశీలన చేసేటువంటి వాడు, క్రియలను పరీక్షించేటువంటి వాడు, పైరూపాన్ని కాదు అంతరంగాన్ని చూసేటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేయడానికి జ్ఞాపకం చేస్తూ ఇట్టి స్థితి కలిగినటువంటి అతగా కనుక చూసినట్లయితే ఆయన గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన మాట కనుక చూసినట్లయితే సృష్టిలో తన కంటికి కనపడకుండా దాక్కుకొనగలిగినటువంటి సృష్టము ఏ ఒకటి లేదనేటువంటి మాట తెలియజేస్తుందంటే ఆయన గురించి చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే కీర్తనకారుడు దావీదు కీర్తన గ్రంథంలో మాట్లాడుతుంటాడు, దేవా యెహోవా నా నడక, నా పడక, నా మాట, నా ఆలోచన, నా ప్రతిస్థితి అతగా నీకు తెలిసే ఉన్నది అంటూ ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు కదా, నా తలంపులు, నా ఊహలు అనేటువంటిది పుట్టక మునిపే నా ఆలోచన ఏంటో నీవు ఎరిగి ఉన్నావు అనే మాట తెలియజేస్తుంటాను చూడాలి. కాబట్టి ఇటు దేవుని విషయమే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇది నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిసయుడు అనేటువంటి వాడు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పని అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాలయానికి వస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పరిసయుడు యొక్క ప్లేస్లోనే మనల్ని కూడా నిలబెట్టుకుని మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలా అనేటువంటి కనుక చూసినట్లయితే ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచన రాగానే దేవుడు ఒక స్కాన్ చేసేసాడు. ఫిల్మ్ నెంబర్ 1 రెడీ అయిపోయింది. దేవాలయంలోకి రాగానే ఫిల్మ్ నెంబర్ 1 తీసేసాడు. వీడి బతుకంతా తెలిసిపోయింది. ఇప్పుడు స్కానింగ్ సెంటర్స్ పోతాం, సోకాళ్ళు ఎక్స్రే డిపార్ట్మెంట్ పోయామనుకోండి, నా బాగాలేదు, బాగా దగ్గు ఆయాసం ఉంది అన్నాం అనుకోండి, టెక్నీషియన్ ఏం చేస్తాడు, ఇక్కడ నిలబడండి, ఇలా ఈ పొజిషన్లో నిలబడండి అని చెప్పని అది గసులు అయితే ఒక ఫిల్మ్ షార్ట్ చూసి అంటాడు కదా, సార్ అయిపోయింది నిలబడి అని చెప్పి అంటాడు. ఆ ఫిల్మ్ అనేటువంటిది డైరెక్ట్గా డాక్టర్ గారి మొబైల్కి వెళ్ళిపోతుంది. ఆయనకి వెళ్ళగానే ఎక్కడెక్కడ బాగాలేదా, ఇన్ఫెక్షన్ బాగా ఫామ్ అయింది, అందుకే నీకు దగ్గు వస్తుంది, అందుకే నీకు ఆయాసం ఉంది, అందుకే నువ్వు సరిగా బ్రీత్ చేయలేకపోతున్నావు, శ్వాస తీసుకోలేకపోతున్నావు అనేటువంటి భాషను ఒక ఎక్స్రేని బట్టి తెలియజేసి ఉండవచ్చు. అబ్డామినల్ స్కానింగ్కి వెళ్ళామనుకోండి,
మరొక స్కానింగ్కి వెళ్ళామనుకోండి, క్రీస్తు ఒక చిన్న బ్లడ్ శాంపుల్ మనం ఇచ్చామనుకోండి, మన రక్తంలో ఉన్నటువంటి దోషాలన్నీ కనుక చూసినట్లయితే అది వస్తే వందల కొలదిగా బయటకు వాళ్ళు తెలియచేస్తుంటారు చూడగలరు. నేను అంటాను క్రీస్తు ప్రేమించండి వాళ్ళ అదిగా కనుక చూసినట్లయితే కొద్దిపాటి పరిజ్ఞానంతో అతిగా మానవ నిర్మితాలుగా కలగ చేయబడినటువంటి ఈ యంత్రాలే ఇంతటి శక్తి కలిగినవైతే అంతే కదా. మన చెస్ట్ను స్కాన్ చేస్తున్నటువంటి అతిగా కానీ చూసినట్లయితే ఇవి కావచ్చు, అబ్డామినల్ స్కానింగ్ కావచ్చు, వీటికి ఎంత శక్తిగా ఉంటే క్రీస్తు ప్రియులారా వాటిని తయారు చేయటానికి జ్ఞానం ఇచ్చిన దేవుడికో ప్రియులారా అనేక జ్ఞానం గురించి చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇందాకే చదువుకున్నాం, హన్న దేవునికి స్తుతి కీర్తన పాడుతూ ఉంటుంది కదా, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, అనంత జ్ఞాని అనేటువంటి దేవుడు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనం ఇంట్లో అదిగా ఈరోజు గుడికి వెళ్ళాలి అనగానే ఒక ఫిల్మ్ స్కాన్ అయిపోతుంది, రెడీ అయ్యి బట్టలు వేసుకుంటాం కానీ సెకండ్ ఫిల్మ్ రెడీ అయిపోతుంది, బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకోగానే థర్డ్ ఫిల్ము, బండో సైకిలో ఆటోనో రిక్షా ఎక్కగానే ఫోర్త్ ఫిల్ము, దేవాలయంలోకి గేట్ దగ్గర రాగానే ఫిఫ్త్ ఫిల్ము, దేవాలయం లోపల అడుగట్ట పెడుతుంది కానీ అదిగా చూస్తే నెక్స్ట్ ఫిల్మ్ అనేటువంటిది. దేవుని యొక్క వాక్కులు ప్రకటింపబడేటువంటి సమయంలో మన హృదయం ఎలా ఉన్నది అనేటువంటిది ఆ తర్వాత ఫిల్మ్ అనేటువంటిది. ఎన్ని ఫిల్మ్లో చూడండి, ఎన్ని అతిగా కనుక చూసినట్లయితే స్కానింగ్లు అనేటువంటిది ప్రభు చేస్తున్నాడు అనేటువంటిది మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాడంటే నన్ను ఎవడు చూస్తలేదు అనుకుంటున్నాను. నా ఆలోచన, నా యొక్క తలంపులు, నా ఉద్దేశాలు, నా పనులు, నా మార్గాలు, నా యొక్క స్థితిగతులు అనేటువంటిది ఎవడు గమనించట్లేదు అనేటువంటి ఆలోచనతో వెర్రితనంతో మనం తప్పు మీద తప్పు, పాపం మీద పాపం అనేటువంటి చేయించినటువంటి వారమే దేవుని యొక్క కృపకు మరింతగా దూరస్థలం అయిపోతూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే వాస్తవం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఇన్ ఎవ్రీ మూమెంట్ ప్రతి సమయంలో మన దేవుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నరులైనటువంటి వారిని మరితేటగా చూచుచూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి కనుక చూస్తే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినటువంటి చందాన కళ్ళు మూసుకుని ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉండిపోయి మనమేమనుకున్నాం అంటే నా తప్పులు, నా పాపము, నా పనికిమాలిన జీవితం, నా రోత, నా చెడుతనం ఎవరికి తెలియదు అనేటువంటి భ్రమలో పైకి కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధత అనేటువంటి వేషధారణ వేసుకునేటువంటి వారమే, భాష మార్చుకుని, వస్త్రాలు మార్చుకుని, పై రంగు మార్చుకునేటువంటి వారమే దేవాలయంలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన ఈ పరిసేయుడు అనేటువంటి వాడు చేయించున్నటువంటి పని అదే అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడాలి. అందుకే ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే ఈ పరిచయాల గురించి, శాస్త్రాల గురించి యేసయ్య మాట్లాడుతున్నటువంటి కొన్ని కఠినమైనటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయాలారా, మీరు సున్నము కొట్టినా సమాధులను పోలి ఉన్నారు అనే మాట తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేసుకుంటూ. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయాలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ భాగం అనేటువంటిది ఇచ్చుచున్నారు కానీ అసలు పాటించవలసినటువంటి ధర్మశాస్త్ర నియమాలు అనేటువంటి వాటిని మీరు తుంగలో తొక్కేశారు, అసలు మీరు ఏమాత్రం వాటిని పాటించటం లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటాను జ్ఞాపకం చేస్తాను. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయాలారా, మీరు పాత్రను వెలుపల కడుగుతున్నారు కానీ మీరు పాత్ర లోపల కడగటం లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా, కొండ మీద ప్రసంగంలో యేసయ్య ధన్యతల గురించి మాట్లాడుతూ పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా, ఆయన అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందంగా ఉన్న వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వచ్చేసేయండి అన్నాడా? అందంగా ఉన్న వాళ్ళందరూ ధన్యులు అంటే మనం రావాల్సిన గుడికి కాదు, ఈ కాస్మెటిక్ సర్జరీలు చేసే వాళ్ళ దగ్గరికి, ఈ బ్యూటీ పార్లర్లు, అది కాక చూసినట్లయితే ఇంకేంటి జిమ్ సెంటర్లు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది కాక చూస్తే నేను వచ్చినప్పుడు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ నా అందం ఎంత పెరిగింది అంటూ ఎప్పటికప్పుడు కొలతలు అనేటువంటిది వేసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడు అందాన్ని చూసేటువంటి వాడు, పైరూపాన్ని చూసేటువంటి వాడు కాదు. ఆమోసు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, కూషీయులను మీరును నా దృష్టికి సమమైన వారు కాదా అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో అంటున్నాడు. ఇజ్రాయేల్ మంచి ఎత్తు కలిగిన వాళ్ళండి, నా మీద జానా మూరు ఉంటారు, మంచి దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి రంగు కలిగిన వాళ్ళు, మంచి అందం కలిగిన వాళ్ళు. కూషీలో వాళ్ళు 2.5-3 అడుగుల కంటే ఎత్తులేరు, అదిగా కనిపిస్తే చాలా నల్లగా ఉంటారు.
వాళ్ళ జుట్టు కనుక చూస్తే అది కలిస్తే అరంగుళం కాదు కదా, పావు అంగుళం కూడా ఉంటుందో లేదో చూస్తానికి చాలా అసహ్యంగా కనపడేవారు. అయితే ఇజ్రాయెల్ అనుకున్నారు, మా అందం, మా జ్ఞానం, మా ఎత్తు, మా బలం, మా దేహదారుణ్యం అని వీళ్ళు మిరిసిపోతూ ఉంటే ప్రియులారా, ప్రభు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు, మీరును కూషీయులను నా దృష్టికి సమమైన వారు కాదా అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అంటే క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఏం చూస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అంతరంగానే కానీ బాహ్యపరమైనటువంటి స్థితిని కాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళారా, అంతరంగం అనేటువంటిది ప్రతి విధమైనటువంటి అజుతేంద్రియములతో నింపుకుని పైన ముసుగు వేసుకుని వచ్చినటువంటి ఈ పరిసైడ్ అనేటువంటి వాడు దేవాలయంలోకి అడుగుపెట్టినటువంటి వాడే వీడు చేస్తున్నటువంటి పని కానీ దృష్టిలో అయితే నిలవడి అన్నాడు కదా, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అంటూ అతిగా కాంచిస్తే ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న. దేవాలయానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అదే కదా అదిగా ప్రసంగి గ్రంథంలో జ్ఞానం ఏమంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండనట్లు చూచుకొనవలెను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం. దేవాలయం ఎందుకోసం అనేటువంటి కనుక జ్ఞాపకం, మన బడాయి కోసం కాదు, మన గొప్పల కోసం కాదు, మన ఆర్థిక కనిపిస్తే మన పాండిత్యం అనేటువంటిది కనపరచుకోవడం కోసం కాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదిగా పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్కి ఒక ఆయన వెళ్ళాడట. జగన్నాథ స్వామి ఆలయానికి ఒక ఆయన వెళ్తేసరికి మహాపండితుడు వస్తున్నాడు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి పూజారులందరూ వెనకాల పడిపోయారట. వెళ్ళి ఆయనకి ఎదురెళ్ళి అన్నాడట, స్వామి అదిగా మీరు మా దేవాలయానికి రావటం మా దేవాలయం చేసుకున్న అదృష్టం అన్నారట. అసలు ఎంత దరిద్రపు మాట అది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారనుకో, మనం ఏం చెప్పాలి? నేను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి మీరు రావటం మా ఈస్ట్ ప్యారిష్ చేసుకున్న అదృష్టం, మీరు రాకతో మా ప్యారిష్ పావనం అయిపోయింది, రండి అనాలి. అంతేనా? ఆ మాట అంటే నాకంటే దరిద్రుడు, నాకంటే తిరుపతి నాన్న తన్నులు ఎక్కువ తినేవాడు ఇంకొకటి ఉండడు అనే మాట తెలియజేస్తుండవచ్చు. ప్రధానమంత్రి కావచ్చు, ప్రపంచానికే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వాడు కావచ్చు, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అధికారానికి చూస్తే అయితే ఒక కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి అడుక్కునేవాడు కావచ్చు, దేవుని మందిరంలో అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, వీరందరూ వెళ్ళేసరికి కనుక చూస్తే అయితే వీడు కనుక చూస్తే అయితే ఇంత కనుక వాడు అనుకున్నాడట, దేవాలయంలోకి వెళ్ళి పూజ చేయించుకుని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చేస్తే సరిపోద్ది అనుకున్నాడట. ఈ పనికి మాలి పార్టీ అంతా చేరి అదిగొస్తే నీ అంత పాండిత్యం, నీ అంత అదిగా చూసుకులైతే జ్ఞానం కలిగినటువంటి మీరు రావటం అనేసరికి వీడికి ఒళ్ళు వారు, మీరు మా దేవాలయం రావడం చాలా అదృష్టం అని చెప్పిన ఆర్థిక కనుక చూస్తే అనేసరికి వీడి నడక మారిపోయింది, వీడి చూపు మారిపోయింది, వీడు దేవునికి దండం పెట్టే విధానం కూడా మారిపోయింది. అది కలిస్తే దేవుని మందిరానికి వెళ్ళి అది ఏం చేయాలా, కాళ్ళు కనుక బాగుంటే మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేయటం చాలా మంచిది. అది దేవుని విషయంలోనే కాదు, శారీరకంగా కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. అది మనం కింద నిలబడి కూర్చున్నామో లేదా, న్యూరాలజీ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళి అయ్యా నాకేందో కాస్త దడగా ఉంది, కాళ్ళు ఏందో లాగుతున్నట్టునే అన్నాం అనుకోండి, న్యూరాలజిస్ట్ చెప్పేటువంటి మాట ఏంటంటే, రే నువ్వు కూర్చుని లేగు అంటాడు. కూర్చుని లేవు కనుక టక్కున అలా కూర్చొని అలా లేగానే ఏం బాధలేదు వెళ్ళరా బాబు అంటాడు. అలా కాకుండా నేను కూర్చుంటున్నా అని చెప్పి అట్టాగే 5-6 నిమిషాలు ఎట్టాను, నువ్వు కూర్చోవద్దు సావద్దు లేరా బాబు, నీకు నరాల రోగం వచ్చేసింది, ఈ మెడిసిన్ వాడుకోపో అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రియులారా, అయితే వీడు దండం పెట్టేటువంటి విధానం కూడా మారిపోయింది. దేవుని యొక్క మందిరంలో కూడా చాలామంది ఏం చేస్తున్నాము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే మన బడాయి అనేటువంటిది, మన దర్పం అనేటువంటిది, మనకున్నటువంటి అధికారం అనేటువంటిది, మనకున్నటువంటి అధిక బలం అనేటువంటిది, మనకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రదర్శించాలనేటువంటి వెర్రివారిగా ఉంచు ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకోవడానికి, పాపం చేసినప్పటికీ చంపకుండా దేవుడు కృప చూపి సజీవ లెక్కలో మనం నిలిపిన విధానం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అదిగా మన యొక్క పాపాలు ఒప్పుకుని ప్రభుతో అదిగా మనుషులతో సమాధానం పడటానికి. తెల్లారిలాగానే సమయం ఉంటే మీరు ఒక పాట పాడుకోండి. చిన్న కీర్తన పుస్తకాల్లో 213వ కీర్తన, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా. దేవుని యొక్క మందిరంలో చేరగానే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే మన స్వరాన్ని వినిపించడానికి కాదు,
దేవుని యొక్క స్వరాన్ని వినటానికి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తూ ఆ కీర్తనలో ఆయన అంటాడు కదా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకు ఆయన అంటాడు కదా, నాతో మాట్లాడు నాయన. ఎట్లా మాట్లాడతావంటే స్పష్టంగా మాట్లాడు, ఎందుకంటే నా జ్ఞానం లేదు నాయన. నీ మాటలు అర్థం చేసుకోగలిగినటువంటి పాండిత్యం అనేటువంటిది, తెలివి అనేటువంటిది నాకు లేదు నాదా. నీ మాటలు దాని యొక్క భావము, దాని యొక్క అర్థం అనేటువంటిది నాకు సరైనటువంటి రీతిలో అర్థం కనుక కాకపోయినట్లయితే, నీవు చెప్పుచున్న ఆ మాటలు నాకు కనుక అర్థం కాకపోతే నేను కాని పని చేసి మరింత దరిద్రంలో పడిపోతానేమో. కాబట్టి ఆయన విజ్ఞాపన చేస్తూ వేడుకుంటూ బతిమలాడుతూ అంటాడు కదా, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే, నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఎట్లుంది నా పాట? బాబాడేనా ఇదే బడాయి. స్వరం దేవుడిస్తే బయటికి వెళ్ళగానే, అయ్యారు ఈరోజు ఎట్ట పాడానండి, నా ప్రసంగం ఎట్టుంది అంటే, పాట అంతా నీదే, ప్రసంగం మొత్తం నీదే, పని అంతా నీదేనని దేవుడు గొంతు మీద గుద్దుతాడు అనుకో. ఆ తర్వాత పాట తీసి పక్కన పెట్టు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా అమ్మ బోబెట్టని ఇంట్లో వాళ్ళు అనటానికి మాట కూడా రానటువంటి పరిస్థితి. చూడండి ప్రియులారా, దేవుడు స్వరం ఇస్తే, దేవుడు బలం ఇస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడు ఆయా స్థితిగతులు అనేటువంటిది ఇస్తే, మనం దేనికోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, నాట్ ఫర్ us, మన కోసం కాదు, మన ఘనత కోసం కాదు, మన బడాయి కోసం, మన మెప్పు కోసం కాదు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని ఘనత కొరకు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడు, అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఒక భక్తుడు చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడా నిమ్ము, వెండి పసిడి ఇవిగో వీసమైనను నాకై ఉండవలె అని కోరను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అన్నీ ఆయనకేనండి. క్రీస్తు ప్రియులారా, మనకేమొద్దండి, మనకు ఆయన కృప ఉంటే చాలండి, ఆయన దయ ఉంటే చాలండి ప్రియులారా. ఇది మర్చిపోయి మనమేం చేస్తున్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదే, మనకున్నటువంటి ఫలాన్ని బట్టి, మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్నటువంటి అందాన్ని బట్టి, మనకున్నటువంటి ఆయా స్థితిగతులు బట్టి మనం విడిసిపోతూ ఉంటాం. చూడు, ఈ దినాన ఈ పనికి మాలినటువంటి పరిస్థితుడు కూడా చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, దేవా నేను చోరుల వలె అయినను, అన్యాయస్తుల వలె అయినను, దొంగల వ్యభిచారుల వలైనను, ఈ సుంకరు వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఏందో చెప్పాను కదా, ప్రభు మనం దేవాలయానికి బయలుదేరటం మొదలు పెట్టగానే స్కానింగ్ చేయటం మొదలు పెట్టేసేసాడు. వీడు దేవాలయంలో రాగానే స్కాన్ చేసేసాడు ప్రభు. ఎప్పుడైతే స్కాన్ చేశాడో క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, వీడి లోపల బతుకు ఒక రకంగా కనపడుతుంది, వీడి పెదాల నుంచి వచ్చే మాటలేమో ఇంకొక రకంగా ఉన్నాయి. వీడి మాటలు ఏమంటున్నాడు, అన్యాయస్తుని కాదు, నీ దొంగను కాదు, నీ వ్యభిచారిని కాదు, ఇట్లాంటి యదవను కాదు అనేటువంటి మాటను చెప్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా చాలా సందర్భాల్లో ఇదే చెప్తూ ఉంటాం. పాస్టర్ గారు నేను దొంగతనం చేయట్లేదండి, వ్యభిచారం చేయట్లేదండి, మరొక పని చేయట్లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడు, అయితే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, దొంగతనం అంటే ఏంటి మన దృష్టిలో? ఏమ్మా అయ్యా, దొంగతనం అంటే ఏంటి? దొంగతనం అంటే ఏంటి? ఆదిగా కనుక దృష్టిలో అయితే దేవసాయం గారి జేబుల నుంచి నేను పర్సు కొట్టేస్తాను అనుకోండి, అది నా దృష్టిలో దొంగతనం. అది నా దృష్టిలో దొంగతనం అనేటువంటి మాటను తెలియజేసి ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైన మనకున్న జ్ఞానం అది,
మన ఆలోచన దొంగతనం కూర్చున్నటువంటి అవగాహన మనకి అది. అయితే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళారా, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు అయినటువంటి యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈజ్ గివింగ్ ద న్యూ ఇంటర్ప్రిటేషన్ టు ద లా. ఆయన ధర్మశాస్త్రమునకు నూతన వ్యాఖ్యానాన్ని ఇస్తున్నాడు. ఆ నూతన వ్యాఖ్యానంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే దొంగిలింపకూడదు అని చెప్పబడినటువంటి మాట మీరు విని ఉన్నారు కదా అంటూ ఆయన అంటాడు, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇంక నువ్వు చెప్పేదేంటి నాదా, ఆల్రెడీ చెప్పారు కంటే విన్నారు, ఓకే, నా మాట కూడా వినండి అంటూ ఆయన అంటాడు కదా. దొంగిలించడం కాదు కానీ దొంగిలించాలన్న ఆలోచన రావటమే పాపం. కొంతమంది మనల్ని ప్రేమించి ఇంటికి టిఫిన్కో భోజనానికి పిలుస్తారనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా 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 మంచి మంచి అతిథులు అయితే డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేయబడింది అనుకోండి, ఒకటి మనల్ని బాగా ఆకర్షించింది అనుకో. ఇంట్లో వాళ్ళు వంటగదిలోనో లేదంటే కూల్ డ్రింక్స్ తాటాకో స్వీట్స్ తీసాకో మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, దీన్ని తీసుకుని జేబులో పెట్టుకుంటే బాగుండు, ఎంత ముచ్చటగా ఉందో దీన్ని చూస్తుంటే. ఇది మా చిన్నమ్మాయికి భలే ఇష్టం, ఇది మా పెద్ద అమ్మాయికి భలే ఇష్టం, ఇది మా ఆయనకి, ఇది మా ఆవిడకి బాగా ఇష్టం అంటే అది కాదు సార్. దీన్ని తీసుకుని జేబులో పెట్టుకుంటే పిల్లాడు తీసుకుని జేబులో పెట్టుకున్న అంత అవసరంలా, తీసుకుని జేబులో పెట్టుకోవాలన్న ఆలోచనే దొంగతనం అంటున్నాడు యేసయ్య. వ్యభిచరింపకూడదని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. ఒక స్త్రీని, ఒక పురుషుని మోహపు చూపు చూచుటే వ్యభిచరించిన దానితో సమానము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాయని జ్ఞాపకం చేస్తాం. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళకి పనికి మాలినటువంటి పరిస్థితుడు వాడి యొక్క జీవితం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే అంతరంగంలో కనుక చూస్తే ఎంతో చండాలము, ఎంతో దౌర్భాగ్యము, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి స్థితితో నింపబడినటువంటి వాడే పైన ముసుగు వేసుకుని. కొంతమంది మనం చేసేటువంటి ఒక పనికి మాలినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే అది కాకపోతే మన మేయర్ గారినో లేదంటే మన ఎమ్మెల్యే గారినో మన మినిస్టర్ గారినో ముఖ్యమంత్రి గారినో మన ఇంటికి పిలుచుకున్నాం అనుకోండి, ఇల్లు మొత్తం ఓడడం, ఇల్లు మొత్తం చండాలం. ఇక ఓడవటం సాధటం ఇప్పుడు అయ్యే పని కాదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అనుకున్నమ్మా? మొన్న ఆదివారం కూడా నన్ను అడిగావు, ఇప్పుడు నన్ను అడగొద్దు స్వామి అంటావు. ఏం చేయాలి? తెలివిగా ఆడవాళ్ళు చేసే పని ఏంటి? కొత్త దుప్పటి ఒకటి దాని మీద వేసేస్తారు, కొత్త దుప్పటి ఒకటి దాని మీద వేస్తారు. రంగాలు, అధికార రంగాలు చూడగల ఎంత చక్కగా ఉందో ఇల్లు అని మినిస్టర్ గారు ఇల్లు చూసి ఇంటికి వెళ్ళి వాళ్ళని చెప్తుంటారు, అసలు నీకు బుద్ధి లేదు, నలుగురు వచ్చిపోయే ఇల్లు, అధికారులు వచ్చిపోయే ఇల్లు, మొన్న చూస్తే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇల్లు ఎంత అందంగా ఉందో అంటూ ఈ చండాలం చూద్దు కదా ఆయన. లోపలంతా దరిద్రాన్ని పెట్టి పైన దుప్పటి, కొత్త దుప్పటి వేసి మనం కప్పెడుతున్నాం. జస్ట్ లైక్ దట్ మనం చేసినటువంటి పని కూడా జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు హైడ్ అవర్ సిన్స్. మన పాపాలను కప్పటానికి ఒక తెల్లని వస్త్రం అనేటువంటి ముసుగు వేసుకున్నటువంటి వారమే, పరిశుద్ధత అనేటువంటి ముసుగు వేసుకున్నటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. అందుకే ప్రారంభంలో నేను చెప్పాను, నేను మీకు ప్రభువు అతిగా పై రూపాన్ని కాదు అంతరంగాన్ని చూసేవాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడడం క్రీస్తు ప్రియులారా, ఎప్పుడైతే ఈ పరిస్థితి రావడం జరిగిందో అంతరంగాన్ని చూసినటువంటి ప్రభు అనేటువంటి యేసయ్యకు వీళ్ళు ఉన్నటువంటి చండాల మాత్రం అర్థమైపోయింది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అందుకే కనుక చూస్తే వాడి గురించి ఆయన కానీ చూస్తే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండో వాడి గురించి కూడా జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. చూడండి, అదిగా రెండో వాడు సుంకరు చేసినటువంటి పని కనుక చూస్తే చదవండి. ఆయన కదా, వాడు దూరముగా నిలబడి, చూడండి ప్రియులారా, ఆకాశము తట్టు కన్నులెత్తుడికైనా ధైర్యము వీడు కనిపిస్తే లెక్క లేకుండా తలకాయ పైకెత్తి అతిగా కనిపిస్తే నాకంటే గనుడు, నాకంటే మనగాడు, నాకంటే పరిశుద్ధుడు లేడంటే బడాయి మాటలు చెప్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సుంకర చేస్తున్నటువంటి పని కనుక చూస్తే దేవుని సన్నిధానమునకు వెళ్ళటానికి, దేవుని యొక్క ముఖాన్ని చూస్తానికి భయపడుతూ దూరంగా నిలబడి అతిగా ఆకాశం తట్టు కన్నులెత్తి చూస్తానికి కూడా ధైర్యము చాలక తాను చేసినటువంటి పాపం అనేటువంటిది గుర్తుకు వచ్చుచూ ఉండగా తాను జరిగించినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ కన్నీరు విడుచుచు తన రొమ్ములు పగిలేలాగా బద్దలు కొట్టుకొనుచు ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ అంటాడు కదా, దేవా పాపినైనా నన్ను కనికరించుము, పాపినైనా నన్ను కనికరించము. మన యొక్క జీవితాల్లో మనం కూడా చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటి అనేటువంటి ప్రారంభంలో నేను మీకు చెప్పాను. ఇద్దరు మనుషులు ఈరోజు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వచ్చారు. వారిలో ఒక బ్యాచ్ ఎవరు? పరిసయ్యులు. రెండో వారు ఎవరు?
మనం ఏ బ్యాచ్లో ఉంటున్నాం? పరిశీల జాబితాలో ఉంటున్నామా, సుంకరుల సమూహంలో ఉంటున్నామా అనేటువంటిది జ్ఞాపకం చేసుకో. చూడండి, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళారా, మానవులమైనటువంటి మనకి జీవితం కనుక జ్ఞాపకం చేసుకులైతే చనిపోయేదాకా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలండి. చనిపోయేదాకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పౌలు సామాన్యుడు కాదు. పాల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. గొప్ప గొప్ప సువార్త ప్రకటించాడు, గొప్ప గొప్ప సంఘాలు కట్టాడు, అనేక మిషనరీ ప్రయాణాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు. అంత రోషం కలిగి జీవించినటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు కదా, మొదటి పత్రికల్లో, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడిన నాకు ఏమన్నాడు? రక్షింపబడిన నాకు అన్నాడా లేదా? అన్నాడమ్మా? అట్ట అన్నాడా? రక్షింపబడిన అన్నాడా? బడుచున్న. పౌలు తక్కువవాడు కాదు, అంత గొప్పవాడైనటువంటి ఆయన ఏమన్నాడు? బడుచున్న. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, పలానా అన్న నాకు బాప్తిసం ఇచ్చాడండి, చేపురుల కాలు తీసుకెళ్ళి ముంచాడు, ఆ రోజు రక్షింపబడ్డానండి అంట. ఆ రోజు రక్షింపబడ్డానండి అంటాం. నో, అది మంచి సాక్ష్యం కాదు. సాల్వేషన్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రక్షణ కార్యక్రమం అనేటువంటిది నిరంతరము కొనసాగే ప్రక్రియ. అది ఎప్పుడు పులు స్టాప్ పడిద్దంటే దానికి ఒకటి ప్రభువన్నా రావాలా, రెండు మనమన్నా పోవాలా. ఆ ప్రక్రియకి ఎప్పుడు పులు స్టాప్ పడిద్ది? ఒకటి ప్రభు వస్తే లేదా మనము పోతే. అప్పుడు దాకా కనుక చూసుకులైతే ఏమవుతుంది? ఈరోజు మంచిగా ఉంటాం, అదిగా కనుక చూసుకులైతే పక్కకి వెళ్ళగానే ఏదో ఒకటి చేస్తాం, పడిపోతుంటాం, కింద మీద పడిపోతుంటాం. అందుకే పౌలు మాట్లాడుతుంటాడు కదా, అనేకులకు బోధించినటువంటి పిమ్మట నేను ఎక్కడ భ్రష్టుడైపోతాను అనేటువంటి భయముతో దినదినము నన్ను నేను నలగగొట్టుకొనుచు ఉన్నాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడు. కాబట్టి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ సత్యాన్ని మర్చిపోయాడు. తన యొక్క రక్షణ జీవితం అనేటువంటిది తన యొక్క అంతం వరకు కొనసాగుతుంది అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి గర్వంతో అహంకారంతో నిండుకున్నటువంటి పరిస్థితి అంటాడు కదా, నేను అలా ఉండలేదు, ఇలా ఉన్నాను, సోపులోను పుదీనాలోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తా ఉన్నాను. ఇంకా వాడు మాట్లాడుతుంటాడు, నీకు ఒకటి చెప్పనా అంటూ అని అంటాడు, నేను వారమునకు 2 మారులు, వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానికి జ్ఞాపకం చేస్తారు. 2 రోజులు ఎందుకు ఉంటున్నాడు? దేవుడి కోసమేం కాదండి. 4 దినాల్లో వారానికి 2 రోజులు సంత జరిగిద్దట. వారానికి 2 రోజులు సంత జరిగిద్దట. ఆ సంత జరిగేటువంటి రోజుల్లోనే వీడు ఉపవాసం ఉంటున్నాడు. సంత జరిగే రోజుల్లో ఉపవాసం ఎందుకు ఉన్నాడంటే, ఉసురు మొహం వేసుకుని వీధిలోకి వస్తున్నాడు, ఇక్కడ వేగలాడు పడతా. ఏంటయ్య గారు ఏమైందంటే, ఏంటంటావేంట్రా, ఈరోజు ఏం వారం అన్నాడు. ఫలానా వారం. మరి ఈరోజు నేనేం చేస్తాను? అయ్యా నిజమే నాయన, మీరు ఉపవాసం ఉంటారు కదా. మరేంటి ఏంటంట? అందుకే నీరసించిపోయా. అంటే వీడికి ఏం కావాలి? ప్రజల మెప్పు కావాలి. వీడికి ఏం కావాలి? అదిగా కనుక చూస్తే దేవుడు మెప్పు అనేటువంటిది అవసరం లేదనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చాలామంది కూడా చూస్తే విస్తరించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద గొప్ప స్వరాలతో ప్రార్థన చేస్తుంటాను కదా. రహస్యమందు చూచుచున్నటువంటి మీ తండ్రికి వినపడినట్లు మీ ప్రార్థనలు చేయండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది నా పరిచయం చేసినటువంటి ప్రార్థన కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంది, అదిగా చూసుకులైతే పశ్చాత్తాపం ఉంది, దేవుని అందులో అదిగా కనిస్తే యథార్థమైనటువంటి హృదయం అనేటువంటిది కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. ఆ తగ్గింపు నీలో నాలో మనలో ఉన్నదా లేదనేటువంటిది పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఇదನ್ನು మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో కూడా భక్తమాసుడు పౌలు అంటాడు కదా, క్రీస్తుని ప్రియులారా, పౌల్ నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు గొప్పోడివి, నువ్వు మనగాడివి, నీకంటే మనగాడు లేడు, నీకంటే గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు లేడు. నువ్వు చేసినటువంటి 3 మిషనరీ ప్రయాణాలు ఎవడు చేస్తాడు ఈ శిష్యుల్లో? కాబట్టి అపోస్తులుగా పిలువబడినటువంటి వాడు ప్రథముడుగా ఎవడైనా ఉన్నాడంటే అది నీవే అంటుంటే పౌలు అంటాడు, నో, ఏ ముఖం పెట్టుకుని నేను అపోస్తులని పిలువబడతాను? క్రీస్తు సంఘాన్ని అంతగా హింసించిన నేను, క్రీస్తుని అంతగా దూషించినటువంటి నేను ఏ మొహం పెట్టుకుని అపోస్తులుగా నేను ఎంచబడతాను అంటూ, నేను అసలు ఆ మాటకే అర్హుడను కాదు అంటూ తను తాను ఎంతగానో తగ్గించుకుంటుంటే ఇదంతా గమనించుచున్నటువంటి దేవుడు అంటాడు, పౌలా నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నీకు చాలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను చూడగలం. కాబట్టి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన్న మన జీవితాలు, దేవుని యొక్క మందిరానికి వచ్చుచున్న మన జీవితాలు, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. దేవుని మందిరికి రాకపోతే వాళ్ళు తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా ఉంటారు, దట్స్ అందర్ థింగ్.
దేవుని మందిరంలో ఉన్నటువంటి మన జీవితాలు, మన ఆలోచనలు, మన నడక, మన మాట, మన ప్రవర్తన, మన స్థితిగతులు అనేటువంటిది ఎలా ఉన్నవి అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేస్తాం. ఒకవేళ మన స్థితిగతులు పరిచయాల వలె ఉంటే ఇంటికి వెళ్ళాక మోకరిద్దాం, ప్రభువా మన్నించు, నాలో ఉన్నటువంటి అహంకారం, నాలో ఉన్నటువంటి గర్వం, నాలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని తీసే నన్ను పరిశుద్ధపరచు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ మార్గంలో నన్ను నడిపించు, సుంకరి ప్రార్థన నాకు నేర్పు అనేటువంటి ప్రార్థన మనం కనుక చేయగలిగితే మన జీవితాన్ని సరిచేస్తాడు. మనలను ఒక పనిముట్టుగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయన సేవలో మనలను వాడుకుంటాడు. అట్టి స్థితి కలిగి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనందరికీ తోడై ఉండి దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.